తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 స్థానాల్లో అభ్యర్థులపై టీడీపీకి పూర్తి స్పష్టత వచ్చింది. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు గాను 6 సీట్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఖరారైన 10 మంది అభ్యర్థుల్లో పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య తుని, వరపుల సత్యప్రభ ప్రతిపాడు, నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి, దాట్ల సుబ్బరాజు బండారు సత్యానందరావు కొత్తపేట, వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్, జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఉన్నారు. రాజమండ్రి అర్బన్ లో ఆదిరెడ్డి కుటుంబానికే టికెట్ ఖరారైంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ గెలిచారు. ఈసారి ఆమె స్థానంలో భర్త వాసు అక్కడ పోటీ చేయాలని అనుకున్నారు. పార్టీ నాయకత్వం కూడా ఇందుకు తొలుత అనుమతి ఇచ్చింది. కానీ సర్వేల్లో భవానీ వైపే మొగ్గు వ్యక్తం అవుతుండటంతో పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు సమాచారం. ఇందులో రాజానగరం, రాజోలు సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఇవి గాక జిల్లాల్లో మరో 2 సీట్లను జనసేన ఆశిస్తోంది. వాటిలో పిఠాపురం ఒకటి. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. దీంతో ఈ సీటుపై ఆసక్తి నెలకొంది. ఈ 2 స్థానాలపై తర్జన భర్జన జరుగుతోంది. మరో 5 స్థానాలపై టీడీపీ కసరత్తు కొలిక్కి రాలేదు. రామచంద్రపురం టికెట్ కోసం వాసంశెట్టి సుభాష్, డాక్టర్ కూడా వెంకటరమణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి, కొడిపొడి వెంకటేశ్వరరావు, రెడ్డి అనంతకుమారి, మేడ్శెట్టి సత్యనారాయణ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు వైపు మొగ్గు ఉన్న మాజీ ఎంపీ బుజ్జి మహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. ఆమె పేరు పి గన్నవరానికి కూడా పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు అక్కడ మహాసేన రాజేష్, గంటి హరీష్, మేక బాలగణపతి, మేక ఆనంద్ సాగర్ పేర్లపై అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, పవన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అసెంబ్లీ సీట్లకు సంబంధించి దాదాపుగా తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించి స్పష్టత వచ్చేసిందని చెప్పాలి. ఓ రకంగా చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పోటీ చేసే సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం గత కొంతకాలంగా 2 పార్టీల మధ్య సీట్ల విషయమే కొంత అస్పష్టత నెలకొంది. ముఖ్యంగా చూస్తుంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం మీద చూస్తుంటే ఒక తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు ఆశిస్తుంది. రాజకీయంగా, సామాజికంగా ఈ జిల్లాలో తమకు ఎక్కువ సీట్లు కావాలని జనసేన మొదటి నుంచి పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ని చోట్ల పోటీ చేయాలి అనే దాంతో కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి ఇరు పార్టీల అధినేతల మధ్య. అయితే తాజాగా ఎట్టకేలకు సీట్లపై దాదాపు 13 సీట్లపై స్పష్టత వచ్చిందని చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు గాను 10 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసేందుకు దాదాపు అభ్యర్థులు సిద్ధం చేసింది. అదేవిధంగా 3 స్థానాల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చూస్తుంటే మొత్తం 19 సీట్లకు గాను 13 సీట్లు ఖరారవగా అందులో 10 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే తుని నుంచి యనమల దివ్య, యనమల రామకృష్ణుడు కూతురు కూడా పోటీ చేస్తుంది. అదేవిధంగా వరుపుల సత్యబాబా తట్టుపాడు నుంచి, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివారం నుంచి దాట్ల సుబ్బరాజు, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, అదేవిధంగా మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ఈ 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ 10 చోట్ల 2 చోట్ల రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి, పెద్దాపురం నుంచి రాజా పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పొచ్చు. మిగిలిన 8 చోట్ల కూడా ప్రస్తుతం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళే కొనసాగుతున్నారు. అదే విధంగా చూస్తుంటే రాజమండ్రికి వచ్చేసరికి స్థానికంగా సిటీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి భవానీ ఈసారి తన స్థానంలో ఆయన భర్త వాసు పోటీ చేయాలని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తన కోరికను కూడా వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా కాస్త స్పష్టత రావాల్సిందని చెప్పాలి. ఇది కాకుండా మరొక
6 సీట్లలో టీడీపీ జనసేన సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక 2 సీట్ల వరకు జనసేన ఆశిస్తుందని చెప్పొచ్చు. Right. ముఖ్యంగా పిఠాపురం కానీ, కాకినాడ సిటీ, అదేవిధంగా రాయమండ్రి రోడ్లు 3 చోట్ల కూడా తమకు కావాలని కాస్త పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఇరు పార్టీల మధ్య ఈ సీట్లపై స్పష్టత వచ్చే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ జనసేన కూడా పావులు కలుగుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఈసారి అధికార వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వని ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేశారు. అందులో భాగంగా టీడీపీ జనసేన చాలా జాగ్రత్తగా అభ్యర్థులకు ఖరారు చేస్తూ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ గా